ములుగు జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుంది. వెంకటాపురం మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాలెం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. బొగత జలపాతంలో ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతుంది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. బల్టకల్లు, కంకల వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. పలు గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. ఎస్సీ కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ద్విచక్ర వాహనాలు కూడా వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయని వాపోయారు. కుండపోతగా కురుస్తున్న వానతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల వల్ల కలిగిన నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇక అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గొందిగూడెం గ్రామం వద్ద ఇసుక వాగు ఉధృతంగా పొంగిపోడుతుంది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు ఉప్పొంగాయి. ఎలకలగూడెం, ఏగులూరు, మనుబోతులగూడెం సహా పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతం కావడంతో నిత్యావసర సరుకులు కూడా దొరకని పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇక స్కూళ్లకి వెళ్లే పిల్లలు, వైద్యం కోసం వెళ్లేవారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి తమ గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక్కడ ఎలకలగూడెం వచ్చేసి ఇక్కడ వంతెన కట్టాలని చెప్పేసి అని మాట్లాడడానికైనా మాట్లాడుతున్నామండి. అయితే మేము ఆట వెళ్ళడం కదా, మా చేను ఉన్నది అవతల సైడ్ అండి, వాళ్ళ చేను మాకెళ్ళి ఉన్నాయండి. వాళ్ళు రాకపోకలు కానీ మేము అటు పోవడం కానీ వాళ్ళు ఇటు రావడం కానీ చాలా ఇబ్బందిగా ఉన్నదండి. ఏంటంటే మేము అనేది మా కోరిక ఏంటంటే మాకు కొంచెం ఇక్కడ వంతెన కట్టాలని చెప్పేసి అని ఆలోచన అండి. మాకు జ్వరాలు కానీ ఏమైనా వచ్చినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. కొంచెం ఇది ఏంటంటే ఒక చిన్న వంతెన కట్టాలని చెప్పేసి అని చిన్న ఏదో మా ఆతతో మేము చెప్తున్నామండి. ఎటువంటి కష్టం కాకుండా మమ్మల్ని తయారు చేయాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నామండి. ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే మమ్మల్ని కొంచెం ఆచరించాలని చెప్పేసి అని కోరుకుంటున్నామండి. మేము ఇదేనండి మేము కోరుకునేది మెయిన్గా. ఇక మేము మందు కట్టలు వేయటం కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కదానికి వాళ్ళు ఆశించే మేము చెప్తున్నామండి. మా బాధ మేము ఉత్తంతో చెప్పుకుంటున్నామండి, మా బాధతో చెప్పుకుంటున్నామండి. మీది ఒకటి మీరు కొంచెం మాకు సాయం చేస్తారని చెప్పేసి అని ఆలోచనతో చెప్తున్నామండి. కొంచెం ఏంటంటే ఏగులూరు గూడెం వరకు మాకు వంతెనలు కావాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నామండి.